హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరు గనుక ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సింధు. నేను చేసిన సార్డో బ్రెడ్ రెసిపీ చాలా మందికి నచ్చిందని కామెంట్ చేశారు. చాలా హ్యాపీ అండి. కాకపోతే బ్రెడ్ చేయడానికి కావాల్సిన థింగ్స్ అవైలబుల్గా లేకపోవటం వల్ల చేసుకోవటానికి అవ్వలేదని చెప్పారు. అలాగే ఇంకొకరు అయితే చిన్న బేబీని పెంచుతున్నట్టుంది, మా వల్ల కాదమ్మా, చపాతీ కానీ రోటీ కానీ ఎలా చేసుకోవాలో చెప్పు అని అన్నారు. సో ఈరోజు సేమ్ సార్డోని యూజ్ చేసి రోటీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అలాగే ఆ రోటీని యూజ్ చేసి సింపుల్గా చికెన్ గైరోస్ని కూడా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒకవేళ మీరు వెజిటేరియన్స్ అయితే నాన్ వెజ్ వేసారని చెప్పి స్కిప్ చేసి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. చికెన్ ప్లేస్లో పన్నీర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే పెర్ మీల్కి కావాల్సిన ప్రోటీన్స్, కార్బ్స్, ఫ్యాట్స్, అలాగే ఫైబర్ అండ్ ప్రోబయోటిక్స్ కూడా కవర్ అవుతాయి. వెయిట్ లాస్ అవ్వాలి, షుగర్ కంట్రోల్లో ఉండాలి అనుకునే వాళ్ళకి ఇదొక మంచి రెసిపీ. మరి ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆగండి, వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోస్ని 80% ఆఫ్ ద పీపుల్ చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఒక్కొక్క రెసిపీ చేయడానికి 1 మంత్ పడుతుందండి నాకు. ఎందుకంటే జనరల్ రెసిపీస్ లాగా కాదు కదా. రెసిపీ షేర్ చేయడం ఒక్కటే నా గోల్ కాదు, దాని వెనకాతలో ఉన్న స్టోరీస్, న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఇవన్నీ తెలుసుకొని నేను ట్రై చేసి అప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలామంది కమెంట్స్లో యాపిల్ సైడర్ వెనిగర్ ఎలా చేసుకోవాలి అని అడిగారు. దానికోసం 3 months ఫెర్మెంట్ చేసి కష్టపడాల్సి వచ్చింది. ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అసలు దానికి అంతలాగా వ్యూస్ కూడా లేవు. చిన్న కథ కాదు కదా. మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి లైక్ చేస్తే యూట్యూబ్ కూడా రికమెండ్ చేస్తుంది. నాకు కూడా ఇంకా మంచి వీడియోస్ చేయాలని మోటివేటింగ్గా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఒక బౌల్ని మెజరింగ్ స్కేల్ మీద పెట్టుకొని ఆ బౌల్ వెయిట్ తీసేసి 300 ml వాటర్ వేసుకోవాలి. అందులోకి మనం ముందు రోజు ఫీడ్ చేసుకున్న సార్డో స్టార్టర్ని ఒక 100 grams వేసుకోవాలి. కొత్తగా చూస్తున్న వాళ్ళకి సార్డో స్టార్టర్ అంటే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా. నేను ఆల్రెడీ సార్డో బ్రెడ్ రెసిపీ చేశాను. అందులో నేను సార్డో స్టార్టర్ గురించి క్లియర్గా చెప్పాను. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సార్డో స్టార్టర్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చాలామంది అడుగుతున్నారండి. నేను కంపల్సరిగా మీతో షేర్ చేసుకుంటాను. ఆల్రెడీ నేను షూట్ చేస్తున్నాను. అది కానీ సక్సెస్ అయితే మీతో కంపల్సరిగా షేర్ చేసుకుంటాను. మీరు వాటర్ తీసుకున్నప్పుడు కూడా వామ్ వాటర్ అలా తీసుకోవాల్సిన పని లేదండి. జస్ట్ నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. 100 grams స్టార్టర్ వేసుకున్నాక వాటర్లో కలిసేట్టు కలుపుకోండి. అంటే పూర్తిగా కలిసిపోవాల్సిన పని లేదు. ఒక 60 to 70% వాటర్లో కలిస్తే సరిపోతుంది. మిగతాది పిండి వేసుకున్నాక కలుపుకోవచ్చు. ఈ సార్డో స్టార్టర్లో ఉన్న ఈస్ట్, బ్యాక్టీరియా ఇవే మనకి చాలా ఇంపార్టెంట్. ఇవి వీట్ ఫ్లోర్లో ఉన్న గ్లూటెన్ని బ్రేక్ చేసి మన బాడీ ఈజీగా డైజెస్ట్ చేసుకునేలాగా, అందులో ఉన్న వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా అబ్జార్బ్ అయ్యేలాగా చేస్తాయి. అంటే మనం తిన్నాక మన గట్లో ఉన్న బ్యాక్టీరియా చేయాల్సిన ప్రాసెస్ని మనం బయటే చేస్తున్నాము. దానివల్ల యాంటీ న్యూట్రియంట్స్ తగ్గుతాయి, లోపల గట్ బ్యాక్టీరియా కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందులో 100 grams వేయగా నేను మీకు కొంచెం సార్డో స్టార్టర్ చూపిస్తున్నాను కదా, అది నెక్స్ట్ బ్రెడ్స్ కానీ రోటీస్ కానీ చేసుకోవడానికి ఆ చిన్న స్పూన్, టీ స్పూన్ కానీ టేబుల్ స్పూన్ కానీ ఉంది కదా, అదే యూజ్ అవుతుందండి. మళ్ళీ దాన్ని 50 grams ఫ్లోర్, 50 grams వాటర్ వేసి ఫీడ్ చేసామంటే మళ్ళీ మనకి అంత స్టార్టర్ వస్తుందన్నమాట. స్టార్టర్ని వాటర్లో కలిపేసుకున్నాక పిండి వేసుకోవాలి. నేను ఇక్కడ మీకు చూపిస్తున్న పిండి హోల్ వీట్ ఫ్లోర్, అంటే అందులో కొంచెం బొత్తు ఉంటుంది. మీరు ఫైన్గా ఉన్న గోధుమ పిండినైనా యూజ్ చేయొచ్చు. ఈ పిండి ఏంటి అంటే రోలర్ మిల్లో చేసింది. ఇండియాలో తప్ప ఇంకా ఏ అదర్ కంట్రీస్లో అయినా రోలర్ మిల్సే యూజ్ చేస్తారు. ఇండియాలో అయితే స్టోన్ మిల్ యూజ్ చేస్తారు. అందుకనే ఇండియాలో దొరికే హోల్ వీట్ ఫ్లోర్ అయితే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీకి డవ్ మ్యాచ్ అయ్యేలాగా చూసుకోండి. తర్వాత 2% సాల్ట్ వేసుకోవాలి, అంటే 10 grams. ½ kgకి 10 grams, అదే కేజీకి అనుకోండి 20 grams సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని నేను చూపించిన విధంగా కలుపుకోండి. అంటే మనం నార్మల్గా చపాతీలకి ఎలా కలుపుకుంటామో గట్టిగా కలిపేసుకుంటాం కదా, సో అలాగా ఒత్తుకొని కలుపుకోక్కర్లేదు, జస్ట్ లూజ్గా కలుపుకుంటే సరిపోతుంది. ముందు నేను 300 grams వాటర్కి ఆల్మోస్ట్ 400 grams ఫ్లవర్ వేసుకున్నాను. కానీ నాకు అది సరిపోలేదన్నమాట, మరి లూజ్గా అనిపించింది. అందుకనే ఇంకొక 50 grams ఫ్లవర్ ఎక్స్ట్రాగా వేసుకుంటున్నాను. అలాగే మీరు కూడా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని వాటర్ ఎక్కువ తక్కువైనా ఫ్లోర్ ఎక్కువ తక్కువైనా అడ్జస్ట్ చేసుకొని నేను చూపించిన విధంగా డవ్ కన్సిస్టెన్సీని మ్యాచ్ చేసుకోండి. నార్మల్గా డయాబెటీస్ వచ్చిన వాళ్ళు రైస్ వదిలేసి చపాతీలు తినడం మొదలు పెడతారు కదా, కొంచెం అయితే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే రైస్తో పోల్చుకుంటే చపాతీ ఆర్ రోటీలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఒక 10 points తక్కువ ఉంటుంది. ప్లస్ ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇనీషియల్గా కొంచెం షుగర్ కంట్రోల్లో ఉన్నట్టు అనిపించినా వితిన్ 2 to 3 yearsలో
మళ్ళీ షుగర్ రైజ్ అయిపోతుంది. అలా కాకుండా మనం ఓన్లీ ఫుడ్ మీదే కాన్సన్ట్రేట్ చేయకుండా లైఫ్ స్టైల్ చేంజెస్ లైక్ ఎక్సర్సైజెస్ చేయటం, ప్రోటీన్ని టార్గెట్ చేసుకుని తినటం చేస్తే డయాబెటీస్ని జస్ట్ కంట్రోల్లో ఉంచుకోవటమే కాదు, డయాబెటీస్ని రివర్స్ కూడా చేసుకోవచ్చు. చపాతీ పిండిని కలిపేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చి ఫోల్డింగ్స్ చేసుకోవాలన్నమాట. మరీ బ్రెడ్కి చేసుకున్నన్ని ఫోల్డింగ్స్ చేసుకోవాల్సిన పని లేదు. ఒక 4 ఫోల్డింగ్స్ అలా చేసుకుంటే సరిపోతుంది. అంటే ఇంకా ఎక్కువ ఫోల్డింగ్స్ చేసుకున్నా పర్వాలేదు, ఎంత ఎక్కువ ఫోల్డింగ్స్ చేసుకుంటే అంత స్మూత్గా వస్తాయి అన్నమాట రోటీస్. ఇలాగా హాఫ్ అన్ అవర్కి ఒకసారి రెస్ట్ ఇస్తూ ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఇలా 3 టైమ్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మధ్యలో రెస్ట్ ఇస్తూ ఫోల్డింగ్స్ చేయటం వల్ల సార్డో స్టార్టర్లో ఉన్న బ్యాక్టీరియా, ఈస్ట్, గ్లూటెన్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. ఇందాక రోటీ ఆర్ చపాతీలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అని చెప్పాను కదా, సో చపాతీ ప్రోటీన్ రిచ్ అని అనుకోవద్దు. రైస్తో పోల్చుకుంటే రోటీలో ఎక్కువ ఉంటుందని చెప్పాను అంతే. కానీ రోటీ కూడా కార్బోహైడ్రేట్స్ రిచ్ ఫుడ్ అని గుర్తుంచుకోండి. హాఫ్ అన్ అవర్కి ఒకసారి 3 టైమ్స్ ఫోల్డింగ్స్ చేసుకున్నాక మళ్ళీ చపాతీ పిండికి ఒక 3 to 4 అవర్స్ రెస్ట్ ఇవ్వాలి. ఈ చపాతీ పిండి ఫెర్మెంట్ అయ్యేలోగా సింపుల్గా చికెన్ గైరోస్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడ 1 kg చికెన్ని బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను, గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూను, తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసి బాగా కలిసేలాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మ్యారినేట్ చేసుకోండి. ఈ చికెన్ ప్లేస్లో నాన్ వెజ్ తినని వాళ్ళు పన్నీర్ని కానీ, టోఫుని కానీ, చిక్ పీస్ని కానీ యాడ్ చేసుకొని సేమ్ ఈ రెసిపీని చేసుకోవచ్చు. మీరు ఇంకా హాఫ్ లెమన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఆ రోజు అవైలబుల్గా లేక నేను వేసుకోలేదు. చికెన్ మ్యారినేట్ అయిపోయాక కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ బటర్ వేసుకొని ఈ మ్యారినేట్ అయిన చికెన్ని వేసుకొని కుక్ చేసుకోవాలి. ప్రతి మీల్లో ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ యాక్టివిటీని, మీ గోల్ని బట్టి ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. నా వెయిట్ మెయింటైన్ చేసుకోవటం కోసం నేను ప్రతి మీల్లో 30 to 40% ప్రోటీన్ ఉండేలా చూసుకుంటాను. ప్రోటీన్ డెఫిషియన్సీ వస్తే మన గట్ హీల్ అవ్వదు, బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది, హెయిర్ ఫాల్ అయిపోతుంది, మెటబాలిక్ రేట్ కూడా పడిపోతుంది. చాలామంది ప్రోటీన్ ఎక్కువ తినకూడదు, తింటే కిడ్నీస్ పాడైపోతాయి అనుకుంటారు. మీకు కిడ్నీ ఇష్యూస్ లేకపోతే ప్రోటీన్ కరెక్ట్గా డైజెస్ట్ అయితే పెర్ కేజీ బాడీ వెయిట్కి 1 గ్రామ్ ప్రోటీన్ హ్యాపీగా తీసుకోవచ్చు. గుడ్ ప్రోటీన్ సోర్సెస్ అయితే ఎగ్స్, చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, పన్నీరు, టోఫు, సోయాలో ఉంటాయి. చికెన్ ఫుల్గా కుక్ అయిపోయాక సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా క్యాప్సికమ్ వేసుకొని జస్ట్ 1 minute సాట్ చేస్తే సరిపోతుంది. అవి ఎక్కువ కుక్ అవ్వాల్సిన పని లేదు. నేను వైటమిన్ సి గురించి ఒక షార్ట్ చేసినప్పుడు లెమన్లో అయితే 30 to 50 mg ఉంటుంది, క్యాప్సికంలో అయితే 120 mg వరకు ఉంటుంది అని చెప్పినప్పుడు క్యాప్సికమ్ కుక్ చేస్తాం కదా, అందులో వైటమిన్ సి పోతుంది కదా అని చాలామంది కమెంట్ చేశారు. క్యాప్సికమ్ని ఓవర్ కుక్ చేసేస్తే అందులో ఉన్న వైటమిన్ సి పోతుంది, కానీ ఇలా ఏదైనా కర్రీస్ చేసుకుంటున్నప్పుడు లాస్ట్లో యాడ్ చేసుకోవటం లేదంటే స్టిర్ ఫ్రై చేసుకొని తినడం వల్ల వైటమిన్ సికి ఎక్కువ డ్యామేజ్ అనేది జరగదు. చపాతీ పిండిని నేను 3 hours ఫెర్మెంట్ చేసుకున్నాక ఇలాగా నాకు డబల్ క్వాంటిటీ అయింది. ఇప్పుడు నేను చపాతీ రోల్ చేసుకుంటాను. నేను అంతకుముందు చపాతీస్ పాలు, నెయ్యి వేసి చేసేదాన్ని, స్మూత్గా వచ్చేవి, మా పిల్లలకి చాలా నచ్చేవన్నమాట. కానీ ఇప్పుడు సార్డో చపాతీస్ నేర్చుకొని ఇప్పుడు మా పిల్లలకి చేసి పెడుతూ ఉంటే అసలు నార్మల్ చపాతీస్ చేయొద్దమ్మా, ఈ సార్డో చపాతీసే చాలా బాగున్నాయి, ఇంకెప్పుడు ఇవే అంటున్నారు. అలాగే ప్రొబయోటిక్ డ్రింక్స్కి కూడా బాగా అడిక్ట్ అయిపోయారు. ప్రతిరోజు ఏదో ఒక ప్రొబయోటిక్ డ్రింక్ తాగకపోతే ఉండలేరు అనమాట. నార్మల్గా అయితే మేము వాళ్ళకి డ్రింక్స్ ఇవ్వటం ఎప్పటి నుంచో స్టాప్ చేసేసాము, చాలా ఇయర్స్ అవుతుంది. నార్మల్గా ప్లెయిన్ సోడాస్ ఉంటాయి కదా, అంటే స్పార్క్లింగ్ వాటర్ అంటారు, అందులో లెమన్ వేసి కొంచెం లైట్గా షుగర్ వేసి అది కలిపేసి ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ ప్రొబయోటిక్ డ్రింక్స్ చేయటం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆ రోజు ప్రొబయోటిక్ డ్రింక్ లేకపోతే నాకు అయిపోయింది అనమాట, అంతలాగా ఎడిక్ట్ అయిపోయారు. మా పాపకైతే ఏ డ్రింక్ ఇచ్చినా తాగుతుంది, మా పెద్దవాడికైతే కంబూచా అంటే ఇష్టం, చిన్నవాడికైతే వాటర్ కెఫీర్ ఇష్టం. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ డ్రింక్. సో మీ పిల్లలకి మీరు ఏమిస్తున్నారు, మీ పిల్లల ఫేవరెట్ ఏంటో కింద కమెంట్ చేసేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళకి ప్రొబయోటిక్ డ్రింక్స్ అంటే ఏంటో అర్థం కాకపోతే ఈ ఛానల్లో ఆల్రెడీ ప్రొబయోటిక్ డ్రింక్స్ చేశానండి. కంబూచా, వాటర్ కెఫీర్, మిల్క్ కెఫీర్, జింజర్ బగ్ ఇవన్నీ చేశాను. ఈ రెసిపీస్ మీరు కూడా చూసి ట్రై చేసేయండి. ఇక్కడ నేను రోటీని నెయ్యితో కాల్చుకుంటున్నాను. ప్రోటీన్స్ మన బాడీకి ఎంత ఇంపార్టెంటో అలాగే ఫ్యాట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. మేము రెగ్యులర్ కుకింగ్కి గీ, కోకోనట్ ఆయిల్, బటర్ యూజ్ చేస్తాము. సలాడ్స్లోకి ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తాము. డీప్ ఫ్రైస్కి కోల్డ్ ప్రెస్డ్ పీనట్ ఆయిల్ యూజ్ చేస్తాము.
అప్పుడప్పుడు నాన్ వెజ్ కుక్ చేస్తున్నప్పుడు వాటి నుంచి వచ్చిన ఎక్స్ట్రా ఫ్యాట్ ఉంటుంది కదా, అది తీసేసి ఆమ్లెట్స్ వేసుకుంటాము. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది ఏంటో తెలుసా, హోమ్ మేడ్ సార్ క్రీమ్. బయట నుంచి మనం మైనీస్లు అవి తెచ్చుకుంటాం కదా, దానికి బదులు ఇది యూజ్ చేయొచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంకా బయట నుంచి తెచ్చిన మైనీస్ ఎందుకు పనిచేయదన్నమాట, అంత బాగుంటుంది ఇదైతే. చాలా వాటిలోకి ఇది యూజ్ చేయొచ్చు. అంటే నాన్ వెజ్ ఏదైనా చేసుకున్నప్పుడు డిప్స్ లాగా పనిచేస్తుంది, సలాడ్స్లో కలుపుకొని తినొచ్చు, అలా చాలా వాటిల్లోకి యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తో చేసిందండి. జస్ట్ మిల్క్ క్రీము, ఇంకా అందులో మనం నార్మల్ కర్డ్ ఉంటుంది కదా, నార్మల్ పెరుగు, ఆ పెరుగు వేస్తే ఇలాగ తోడుకుంటుంది అనమాట. అదే మనం బయట కొన్న క్రీమ్స్లో కానీ లేదంటే మైనీస్లో కానీ ఎన్నెన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తారు. సో అవి ఏమి కాకుండా జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తో చేసిందనమాట. ఒకసారి చేసి పెట్టుకున్నారంటే ఫ్రిడ్జ్లో 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ సార్ క్రీమ్ ఒక బౌల్లోకి తీసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ఎండిన పుదీనా, కొంచెం ఫ్రెష్ కొత్తిమీర వేసుకుంటున్నాను. మీరైతే ఫ్రెష్ పుదీనా కూడా వేసుకోవచ్చు. మాకు ఇక్కడ ఫ్రెష్ పుదీనా అంత ఎక్కువగా దొరకదు, అందుకనే నేను డ్రైది వేసుకుంటున్నాను. చూసారా, ఇక్కడ కలుపుతుంటే సేమ్ మైనీస్ లానే ఉంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. తర్వాత ఈ రెసిపీలో కొంచెం చీజ్ కూడా వేసుకుంటాం కాబట్టి చీజ్ని గ్రేట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ గ్రేట్ చేసిన చీజ్ని బయట అమ్ముతారు, కానీ వాటిలో సెల్యులోజ్ అనే పౌడర్ని కలుపుతారు. ఎందుకంటే గ్రేట్ చేసిన చీజ్ ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండడానికి. ఆ సెల్యులోజ్ అనేది ప్లాంట్ నుంచి తీస్తారు. అందులో న్యూట్రియంట్స్ ఏమీ ఉండవు, ఓన్లీ ఫైబర్ మాత్రమే ఉంటుంది. దానివల్ల కొందరికి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కొందరైతే క్యాన్సర్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయని చెప్తారు. బట్ ప్రెజెంట్ అయితే ప్రూఫ్ ఏమీ లేదు. బట్ ఎందుకులే రిస్క్ అని మేము ఇలా చీజ్ బ్లాక్ తెచ్చుకొని గ్రేట్ చేసుకొని యూజ్ చేస్తాము. ఇప్పుడు రెడీ చేసుకున్నవన్నీ ఒక దగ్గర పెట్టుకొని మనం ముందుగా చపాతీలు చేసుకున్నాం కదా, ఆ చపాతీలోకి కుక్ చేసుకున్న చికెన్ కర్రీని పెట్టుకోవాలి. తర్వాత కొంచెం చీజ్ని వేసుకొని రెడీ చేసుకున్న క్రీమ్ని కూడా పైన వేసుకొని సర్వ్ చేసుకోవటమే. వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళు ఫ్యాట్స్ కొంచెం చూసుకొని తినాలి, ఎందుకంటే 1 గ్రామ్కి 9 క్యాలరీస్ ఉంటాయి కాబట్టి. కొందరు కంప్లీట్గా ఫ్యాట్ని తగ్గించేసి తింటారు. అలా తినటం వల్ల బాడీకి కావాల్సిన మంచి కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. సో కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోండి, కానీ ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకొని తినండి. కార్బోహైడ్రేట్స్ ప్లస్ ఫ్యాట్ అనేది బ్యాడ్ కాంబినేషన్, ప్రోటీన్ అండ్ ఫ్యాట్ అనేది గుడ్ కాంబినేషన్. చపాతీస్ అంటుంది, బట్ అవేమో లావుగా ఉన్నాయి అని అనుకోకండి. అందుకనే నేను రోటీస్ చపాతీస్ అనే 2 నేమ్స్ యూజ్ చేస్తున్నాను. ఇవైతే రోటీస్ అండి. మీరు ఇండియాలో దొరికే పిండితో చేసుకుంటారు కాబట్టి అవి ఇంకా సన్నగా వస్తాయి కాబట్టి అవి చపాతీస్ అంటారు, ఇవి మాత్రం రోటీస్ అంటారు. సేమ్ ఇలాంటి రోటీసే ఇక్కడ వాల్మార్ట్లో అమ్ముతారు. అందులో ఇంకా చెప్పక్కర్లేదు, చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఒక 5 years బ్యాక్ అయితే మేము ఇన్స్టెంట్గా తెచ్చేసుకొని జస్ట్ కర్రీ చేసుకొని తినేసేవాళ్ళం. ఇప్పుడు అవే రోటీస్ జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే చేసుకోగలుగుతున్నాం. ఇప్పటి వరకు చాలా కష్టపడిన తర్వాత ఇప్పుడు తినే పార్ట్ అనమాట. జస్ట్ అలా అంత కష్టపడిన తర్వాత ఒక్క బయట తింటే చాలా చాలా ప్రశాంతంగా, మన చేతులతో మనం చేసుకున్నది కాబట్టి చాలా హ్యాపీగా తినొచ్చండి. పక్క నుంచి మా పిల్లలు నాకు కూడా కావాలని డ్యాన్స్ వేస్తున్నారు. ఇక్కడ చూసారు కదా సర్వింగ్ ఎలా చేశానో. ఇలా సర్వ్ చేయటం వల్ల పోర్షన్స్ అనేవి అందరికీ కరెక్ట్గా వెళ్తాయి. అంటే రోటీస్ ఎక్కువ తినేసి కర్రీ తక్కువ తింటే మనకి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ వెళ్ళిపోతాయి. డైట్ చేయాలి అనుకునే వాళ్ళు ఇలా ప్రీప్లాన్డ్గా సర్వ్ చేసుకుంటే పోర్షన్స్ కరెక్ట్గా ఉంటాయి. కిడ్స్కి కూడా నేను స్కూల్కి లంచ్ బాక్స్కి పెడతాను, ఈజీగా తినేస్తారు. సో రోటీస్ కానీ చపాతీస్ కానీ ఇలాగా సార్డో స్టార్టర్తో చేసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ రెసిపీ మాత్రం మీరు కంపల్సరీగా ట్రై చేయండి. ఇది కానీ ట్రై చేశారంటే మీరు ఇంకెప్పుడు నార్మల్ చపాతీ తినరు. మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా కింద కమెంట్ చేసేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. మీ ప్రతి కమెంట్కి నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.